తల్లి, చెల్లి ఇలా అనేక బాధ్యతలను నిర్వహిస్తున్న స్త్రీలు వారు అనుకున్న జీవితాన్ని నిజంగా జీవిస్తున్నారా? ఎలాంటి కష్టాలు లేకుండా జీవన గమ్యాన్ని చేరుకుంటున్నారా? అసలు సమాజంలో ఏం జరుగుతుంది? డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్ మరవకముందే తమిళనాడులో రోజా ఘటన. పార్టీకి వెళ్ళిన అమ్మాయి తన 5 ఫ్రెండ్స్ రేప్ చేసి చంపారు. వాళ్ళందరూ మైనర్స్. హైదరాబాద్ నిజాంపేటలో అపార్ట్మెంట్లో రేప్ చేశారు. రాజన్న సిరిసిల్లలో ఒక 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేశారు. షామీర్పేటలో 4 అబ్బాయిలు ఒక అమ్మాయిని రేప్ చేశారు. సో అమ్మాయిలు, మీరు ఎవరిని నమ్మకండి. మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి నేను మీకు చెప్పే కొన్ని టిప్స్. టెక్నాలజీ ఈజ్ ద బెస్ట్ వెపన్. మన మొబైల్స్ వాడుతూ ఉంటాం, వాట్సాప్ యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కువగా నమ్మే వాళ్ళని, ఎప్పుడు చాట్ చేస్తూ ఉండే వారితో మీ లైవ్ లొకేషన్ని షేర్ చేయండి. మీరు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియజేయండి. అమ్మాయిలకు 6th సెన్స్ అబ్బాయిల కన్నా బాగా ఉంటుంది. సో మీరు మీ 6th సెన్స్ని నమ్మండి. మీకు ఏమైనా డౌట్ వచ్చినప్పుడు అక్కడి నుంచి పారిపోండి. ఏవైనా పబ్లిక్ ప్లేసెస్ కనపడితే అక్కడికి పారిపోండి. స్పీడ్గా రన్ చేయండి. మీరు వెంటనే 100కి కాల్ చేయండి. ఎస్టేట్గా ఫీల్ అవ్వకండి. మీ బైక్లో పెట్రోల్ అయిపోయినా 100కి కాల్ చేసే రూల్ అయితే ఉంది. ఎవరైనా మిమ్మల్ని ఫాలో చేస్తున్నారని మీకు అనిపిస్తే ఫోటో తీయండి, లేకపోతే ఎవరికైనా కాల్ చేయండి. అన్నోన్ పర్సన్ మీ దగ్గరికి వస్తున్నప్పుడు మూవీలో చేసినట్టు అటాక్ మాత్రం చేయకండి. అటాక్ కంటే రన్ చేయడం చాలా సేఫ్టీ. మీరు రన్ చేయలేకపోతే కత్తి కోసమో బండ కోసమో చూడకండి. ఒరిజినల్ వెపన్ ఈస్ యూ. మీ హ్యాండ్తో వాళ్ళని కళ్ళని పొడవండి. వాళ్ళ వీక్ పార్ట్లో గట్టిగా తన్ని అక్కడి నుంచి పారిపోవడానికి మాత్రం ట్రై చేయండి. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్. అబ్బాయిలు రేప్ చేసి బెయిల్ మీద ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. సో మీరు ఈ విధంగా వాళ్ళని తనడం వల్ల, వాళ్ళ కంట్లో పొడవడం వల్ల మీ మీద ఏమైనా కేసు పడుతుందని చెప్పి మీరు ఆలోచించకండి. మీరు ఇలా చేస్తే వేరేవాడు అమ్మాయిల దగ్గరికి రావడానికి భయపడాలి. ఆ విధంగా మీరు చేయగలగాలి. నైట్ ట్రావెల్ చేస్తే మొబైల్ దగ్గరగా పెట్టుకోండి. మీరు అలా వెళ్తున్నప్పుడు నైట్ క్లోజ్గా ఉన్న వారికి నెంబర్ని డైల్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మీకు ఏమన్నా ట్రబుల్స్ మీకు ఎదురవుతే వెంటనే వాళ్ళకి డైల్ చేసేటట్టు మీరు డైల్ ప్యాడ్ని ఓపెన్ చేసి నెంబర్ని రెడీగా పెట్టుకుని ఉండండి. అలా చేయడం వల్ల ఒకవేళ వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు అనుకునే సందర్భంలో మీరు ఈజీగా వాళ్ళని డైల్ చేసేసి ఇక్కడ ఉన్నారని చెప్పి గట్టిగా అరుస్తున్నట్టు చెప్పగలగాలి. మీరు నైట్ టైం ట్రావెల్ చేస్తున్నప్పుడు మీరు మీకు కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోండి. ఆ విధంగా వేసుకోవడం వల్ల ఎవరైనా మీకు దగ్గరగా వస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సిన సందర్భంలో మీరు పరిగెత్తడానికి ఈజీగా ఉంటుంది. సో కంఫర్టబుల్ డ్రెస్సెస్తో వెళ్ళండి బయటికి నైట్. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకండి. మీకు ఏ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డ్రెస్సెస్ వేసుకొని వెళ్ళండి. అలా వేసుకోవడం వల్ల మీరు ఈజీగా రన్ చేయొచ్చు. సో బీ అలర్ట్ అండ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.